నమస్కారం. సుమన్ టీవీకి స్వాగతం. ఆగస్టు మాసంలో నవగ్రహాల స్థితిగతులు ఏ రకంగా ఉన్నాయి, అవి ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలను అందిస్తున్నాయి, ఈ విషయాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య మరియు వేదిక వాస్తు నిపుణులు, దేవి ఉపాసకురాలు అయినటువంటి శ్రీమతి జయప్రద సిస్లా గారు. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, ద్వాదశ రాశుల వారికి ఈ నెలంతా కూడా ఏ రకంగా ఉందో తెలుసుకునే ముందు నవగ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయో ఒకసారి వివరిస్తారా? తప్పకుండా నాన్న. సో నవగ్రహాల స్థితిగతులు ఎప్పుడు కొన్ని ఏంటంటే రాహు, శని భగవానుడు, కేతువు, తర్వాత గురువు, వీళ్ళందరూ ఏంటంటే మారకుండా అలా సంవత్సరం పాటు గురువు, 18 నెలలు రాహువు, తర్వాత శని భగవానుడు 2.5 సంవత్సరాలు ఒక రాశి నుంచి ఒక రాశి మారడానికి ఇంత టైం పడుతుంది. అయితే గోచారం ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే రవి, కుజుడు, బుధుడు వీళ్ళు ముగ్గురు మారుతూ ఉంటారు. సో అందుకని మనకి వీళ్ళు ముగ్గురు మారినప్పుడల్లా మనకి ఆ మాస ఫలితాలు ఎలా ఉంటాయి, ఈ మాసంలో మనకు అనుకూలంగా ఏమైనా ఉన్నాయా అని చూసుకోవడానికి ఈ గోచార ఫలితాలు మనం చెప్పుకుంటూ ఉంటాం. సో మనకి మెయిన్ చూసుకోవాల్సింది ఏంటంటే రాహు ఒక ఎనర్జీస్ పనిచేస్తూ ఉంటాయి రాశి ప్రభావం మీద, గురువు ఒక ఎనర్జీస్ పనిచేస్తుంటాయి. అయితే ఇప్పుడు మనకి మెయిన్ గోచారంలో ఎక్కడెక్కడ ఉన్నారు వీళ్ళు అంటే వృషభంలో గురువు, కుజుడు కలిసి ఉన్నారు. తర్వాత మీనంలో రాహు ఉన్నారు, కన్యా రాశిలో కేతు ఉన్నారు. సో కన్యా రాశిలో కేతు ఉండడం, మీన రాశిలో రాహు ఉండడం వల్ల కొంతవరకు చాలా వరకు రాశులు వాళ్ళకి ఒక 6 రాశులు వాళ్ళకి ఇబ్బంది, ఒక 6 రాశుల వాళ్ళకి లాభం. ఈ కాంబినేషన్ ఈ సంవత్సరం అంతా జరుగుతూనే ఉంటుంది. అయితే ఎవరెవరికి ఇబ్బంది వస్తుంది, ఎవరెవరికి కొంచెం ఉపశమనం వస్తుంది, ఎవరెవరికి కొంచెం కలిసి వస్తుంది అనే విషయంలో గోచార ఫలితాల్లో కొంచెం ఉపశమనం అంటే మరీ ఊపిరి పట్టేసి బిగించేయకుండా కొంచెం ఫ్రీ అవడం అనేది జరుగుతూ ఉంటుంది కనుక చూసుకోవచ్చు అనమాట. సో మనం చూసుకోవాల్సిన విషయాల్లో ఏంటంటే ఈ మాస ఫలితాల్లో మేషరాశికి ఎవరు యోగిస్తారు, ఎవరు యోగించట్లేదు అనేది మనం చూసుకుంటూ వెళ్దాం అనమాట. సో ఈ మేషరాశికి ఎవరు, వృషభ రాశికి ఎవరు యోగిస్తారు అనేది మనం ప్రతి ఒక్క రాశికి ఎవరెవరు, బుధుడు ఎక్కడ ఉన్నారు, రవి ఎక్కడ ఉన్నారు, చంద్రుడు, తర్వాత రాహు, కేతువులు వీళ్ళ ఎలా ప్రభావాన్ని చూపిస్తున్నారు అనేది చూసుకుంటూ వెళ్ళొచ్చు. ఇది మన రాశితత్వం అనమాట. అమ్మ, తులారాశి వారికి ఆగస్టు మాసంలో ఏ గ్రహాలు వాళ్ళకు అనుకూలిస్తున్నాయి, ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి, ఎలాంటి ఫలితాలను ఇస్తున్నాయి? తప్పకుండా తులారాశి వాళ్ళకి 2 గ్రహాలు మాత్రం బాగా యోగిస్తున్నట్టు కనిపిస్తున్నాయి. తర్వాత ఒక గ్రహం యోగిస్తుంది కానీ కొంచెం ఇబ్బంది పెట్టి సిచ్యువేషన్స్ ఉన్నాయన్నమాట. సో అందుకని ఏంటంటే తులారాశి వాళ్ళకి ఆర్థికంగా కొంచెం మెరుగుపడే అవకాశం కాస్త కనిపిస్తుంది అంతే. సామాన్య ఫలితాలు ఉన్నాయి ఆర్థికంగా, అంటే బాగా బ్రహ్మాండంగా ఉంటుందని కాదు, కొంచెం సామాన్య ఫలితాలు ఆర్థికంగా ఉన్నాయి. ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. వీళ్ళకి అనారోగ్య సమస్య అయితే ఉంది. అనారోగ్య సమస్య రాకుండా దాని బారి పడకుండా ఉండడం చాలా ఉత్తమ ఫలితాలు. ఎలా అంటే ఆహార విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వీళ్ళకి 12th వ్యయ స్థానంలో కేతు ఉన్నాడు. వ్యయ స్థానంలో కేతు ఉండడం వల్ల ఖచ్చితంగా ఆహార విషయంలో నియమాలు పాటించకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. తర్వాత వీళ్ళకి అష్టమ స్థానంలో గురువు, కుజుడు కలిసి ఉన్నారు. అష్టమ స్థానంలో ఎప్పుడైతే గురువు, కుజుడు కలిసి ఉన్నారో ఆరోగ్య విషయంలో ఒకసారి ఏదైనా ప్రాబ్లం వస్తే అది చాలా ఇబ్బంది పెట్టి సివియర్గా వెళ్ళే అవకాశం ఉంది. కనుక ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం చాలా చాలా అవసరం తులారాశి వాళ్ళకి. ఈ మాసంలో అన్ని సామాన్యంగా ఉన్నప్పటికీ కూడా ఆరోగ్యం విషయం కూడా చాలా జాగ్రత్తగా చూసుకునేది ఇంపార్టెంట్. చదువుకునే విద్యార్థులకి బాగుంది. పట్టుదల, కొంచెం కృషి, ఖచ్చితంగా చదవాలనే ఒక పట్టుదల వచ్చి ఇప్పుడు దాకా జల్సాగా జోయిల్గా చదువుదాం, వస్తే వచ్చింది లేదు, రాస్తే రాదు ఎగ్జామ్. కుజుడు అష్టమ స్థానంలో ఉండడం వల్ల ఏంటంటే ఒక పట్టుదల పెరుగుతుంది వీళ్ళకి. ఖచ్చితంగా సాధించి తీరాలి, ఈసారి నేను ఎలాగైనా రాసి ఖచ్చితంగా నేను మంచి పేరు తెచ్చుకోవాలి. ఎప్పుడు ఇలా చెప్తున్నాం కథలు అవ్వట్లేదని చెప్పి ఇంట్లో అందరూ వీళ్ళని అనడము. సో వాళ్ళకి నిరూపించుకోవాలని ఆలోచన అయితే వీళ్ళకే సొంతంగా లేదు, నేను రాసి ఎగ్జామ్స్లో పాస్ అవ్వాలని పట్టుదల ఎక్కువ తీసుకొచ్చే అవకాశం ఉంది. అష్టమ కుజుడు వీళ్ళకి సాయం చేస్తాడు విద్య విషయంలో కానీ, ఉద్యోగం విషయంలో కానీ. ఎప్పుడైతే ఉద్యోగంలో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తారో జాబ్స్కి, ఈసారి కరెక్ట్గా రాయడం, పర్ఫెక్ట్గా రావడం అనేది జరుగుతుంది. సో అదొక వీళ్ళకి మంచి ఉపయోగపడే అవకాశం ఉంది. తర్వాత ఈ మాసంలో వీళ్ళకి ఇంకోటి ఏంటంటే వివాహ విషయాల్లో చాలా రోజుల నుంచి వివాహం అనేది అవుతుంది, అయిన విషయాల్లో కొన్ని దగ్గరికి వచ్చి సంబంధాలు వచ్చి వెళ్ళిపోవడం జరుగుతుంటాయి కదా. ఈసారి వివాహం అనేది కొంచెం గట్టిగా స్ట్రాంగ్గా మంచి జీవిత భాగస్వామితో వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే వీళ్ళకి పంచమ స్థానంలో శని భగవానుడు. సో ఒక మంచి కుటుంబము, మంచి ఫ్యామిలీతో సంబంధ బాంధవ్యాలు ఏర్పడము, వాళ్ళ వల్ల వీళ్ళకి మెరుగుపడ్డము జరుగుతుంది. అంటే వీళ్ళకంటే కొంచెం ఆర్థికంగా బాగుండే కుటుంబానికి వచ్చే అవకాశం ఉంది. తర్వాత లాభస్థానంలో బుధ, శుక్రులు కలిసి ఉండడం వల్ల కొంచెం వాళ్ళు ఎక్కువగా వీళ్ళకి సాయం చేసే కుటుంబం లాగా, వీళ్ళు అర్థం చేసుకునే మనస్తత్వం ఉన్న వాళ్ళలాగా అలాంటి కుటుంబాలతో వీళ్ళు సంబంధ బాంధవ్యాలు కలుగుతాయి. సో అందుకని వివాహ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకునే అవసరం, చక్కగా చేసేసుకోవచ్చు, సంబంధం కుదురుది చేసుకోవచ్చు. తర్వాత అష్టమ కుజుడు ఉండడం వల్ల ఇంకోటి ఏంటంటే ఉద్యోగంలో పట్టుదల బాగానే ఉన్నప్పటికీ కూడా ఏంటంటే భార్యాభర్తల మధ్య కొంచెం
పోటీలు ఏర్పడతాయి. అంటే ఏంటంటే కొంచెం ఈగో పర్సనాలిటీస్ కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాయి. ఎవరు గొప్ప నే- అంటే ఎవరు నేను అన్నట్టుగా. గొప్ప అనేసి. సో ఎందుకంటే వీళ్ళకి ప్రమోషన్లో కానీ జాబ్స్లో కానీ ఎవరికో ఒకరు జాతక ప్రకారంగా బాగున్న వాళ్ళకి ప్రమోషన్ రావడం, ఒక యోగం రావడం ఉంటుంది. దానివల్ల వీళ్ళు మనస్పర్ధలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. దానికి కొంచెం విషయంలో దాన్ని మీరు ఎక్కువగా సీరియస్గా తీసుకోకుండా స్లోగా దాన్ని వదిలేసి పక్కన పెట్టేసి, మనకి ఇలా వస్తుంది, గ్రహస్థితి ఇలా ఉంది కనుక ఈ మాసం ఇలా ఉంది అని చెప్పి సాఫ్ట్గా డీల్ చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. కొంచెం గట్టిగా మాట్లాడుకోవడం వల్ల పోట్లాడి పెరిగి డివోర్స్ దాకా వెళ్తుంది. అష్టమ కుజుడు ఆ ప్లేస్లో అలా తీసుకెళ్తాడు. చిన్నపాటి గొడవ, పెద్ద విషయం ఉండదు. చిన్న విషయానికే పెద్దది చేసేసుకునే విషయము, అది భర్త అయినవ్వచ్చు, భార్య అయినవ్వచ్చు, ఎవరైనా ఒకరు వాళ్ళు. తులారాశి వాళ్ళ భర్త ఇది, భార్య విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. తులారాశి భార్య అయితే భర్త విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎందుకంటే ఒక చిన్న మాటకి అంత పెద్ద ఇబ్బందులు తెచ్చుకోకూడదు కదా. కానీ ఖచ్చితంగా ఏంటంటే ఆ లెవెల్కి వెళ్ళిపోతుంది. ఎందుకంటే అష్టమ కుజుడు ఎప్పుడు కూడా ఏదైనా సరే కోపం వస్తే అది పట్టుదల, పంతం అనమాట అది. సో ఉద్యోగాల్లో, జాబుల్లో ఎలా పంతంగా రాసి ఎగ్జామ్స్ రాసి పాస్ అయిపోతారో, అలా భార్య భర్తల మధ్య గొడవలు వస్తే అంత పంతంగా ఇద్దరు ఇన్నాళ్ళు అడ్జస్ట్ ఇప్పుడు అడ్జస్ట్ అవ్వము అని చెప్పి అంత లెవెల్కి వెళ్తుంది. సో జాగ్రత్తగా ఉండడం చాలా విషయం. మరి ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలి, ఏ దైవారాధన చేయాలి? సో వీళ్ళకి అష్టమంలో గురు కుజులు కలిసి ఉండడం వల్ల ఏంటంటే ఎక్కువ ఈశ్వర ఆరాధన చేయడం వల్ల, తర్వాత పార్వతీ పరమేశ్వరుని ఆరాధించడం వల్ల వీళ్ళకి అన్యోన్య దాంపత్య జీవితంలో ఇబ్బంది లేకుండా ఉంటుంది. లేకపోతే దాంపత్య జీవితంలో ఇబ్బంది ఉంది కనుక దాన్ని కాపాడుకోవాలి ఈ మాసంలో. మిగతా అన్నిటికంటే కూడా దాంపత్య జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకునేది ఇంపార్టెంట్ కనుక అర్ధనారీశ్వర స్తోత్రాన్ని పారాయణ చేయడం. సో శివుడు పార్వతి ఉన్న దేవాలయాలకు వెళ్ళడం, అంటే అమ్మవారికి విశేషమైన పూజలు జరుగుతుంటాయి, స్వామివారికి విశేష పూజలు జరుగుతాయి. అలాంటి దేవాలయాలకు వెళ్ళి దర్శనం చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే శ్రీకాళహస్తి కానీ, తర్వాత శ్రీశైలం కానీ, ఇలా క్షేత్రాలకు వెళ్ళి దర్శనం చేసుకుని రావడం వల్ల అలా ఇలాంటి ఇబ్బందులు రాకుండా కొంచెం బాగుంటుంది అనమాట. అన్యోన్య దాంపత్య జీవితంగా ఈ మాసంలో కొంచెం గట్టెక్కుతారు. లేకపోతే చాలా పెద్ద గొడవ అయిపోతుంది అనమాట. అందుకని జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. అమ్మ, తులారాశి వారికి ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయి, ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి, వాటి వల్ల ఎటువంటి ఫలితాలు ఏర్పడుతున్నాయి, దానికి ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలి, ఈ విషయాలను తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.